కొత్త ఎప్పుడు తెచ్చావండి? అక్కడ తెచ్చావు, ఎలా తెచ్చావు? యాక్సిడెంట్. ఏంటి సీనియర్స్ రెస్పెక్ట్ చేయవా? చెయ్యి. అదే ఏంటి గుండె నిప్పేయండి? రౌడీవా? గాలి తగులుతుంది. గాలి వెళ్తుందా? భూలోకంలో నువ్వు రౌడీ ఏమో, ఇక్కడ కుదరదు, మేమే ఇక్కడ. అర్థమైందా? భూలోకంలో విశేషాలు ఏంటి? మెగాస్టార్ గారికి పద్మ పోషన్ వచ్చిందండి. ఇది చెప్పావు కాబట్టి సరిపోయింది. ఇంకో 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 విషయం చెప్పుకుంటే అయిపోయాడు. మా దగ్గరలో ఉన్నా పర్రా, మా సీనియర్ వస్తారు. వాళ్ళ దగ్గరలో ఉంటే కుదరదు. అలా అన్న వస్తాడు. నమస్తే. అవునమ్మా, కొత్తగా వచ్చావా? డాడీ బాబు నువ్వెప్పుడు వచ్చావురా? నిన్నైతే ఒక అమ్మాయితో పార్క్ లో డియోట్ వేస్తున్నా. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు డాడీ? మా ఇక్కడ శాటిలైట్ నెట్వర్క్ ఉందిలే, 2 రోజుల నుంచి పని చేయట్లేదు. సో మేము చూడలేకపోయాం. ఏంట్రా ఏంటి సంగతులు? తాతయ్య తాతయ్య ఇక్కడ ఎక్కడ ఉంటాడురా. నాన్నగారు తాతయ్య ఏంటి ముసలి వయసులో ఎంత కావడం ఏంటి తాతయ్య? భూలోకంలో ఏమవుతురా, చిన్నపిల్లలు పెద్దోళ్ళై చచ్చిపోతారు. కానీ నరకంలో పెద్దోళ్ళు మళ్ళీ చిన్నపిల్లలై మళ్ళీ భూలోకంకి వస్తారన్నమాట. అర్థమైందా? ఓ బాగా చెప్పదు. నానమ్మ అమ్మాయి తాతయ్య వాళ్ళు లేడీస్ హాస్టల్లో ఉన్నారా? లేడీస్ హాస్టల్. మరి వాళ్ళు చూడటం ఎలా తాతయ్య? సండే అవుటింగ్ ఇస్తారులే, అప్పుడు కలుద్దాం. అవునరా, ఇదంతా అసలు ఎలా జరిగింది? అదే నాకు తెలియదు తాతయ్య. ఎలా? చిత్రగుప్తుని అడుగుతాను. గుప్తాజీ, ఏంటయ్యా మీరు మీ ఫ్యామిలీ మెంబర్ ఇంకో తీసుకొచ్చేసినట్టున్నారు. మీ పాపులేషన్ బాగా పెరిగిపోతున్నాయి ఇక్కడ. మా గ్రాండ్ సన్ అసలు ఎలా చచ్చిపోయాడు? నేను చంపేశానేంటి? ఆపరేటర్, ఈ 4416 ఎలా చచ్చిపోయాడు కొంచెం చూపించామా? ఈ కోడ్ రా. మళ్ళీ ఆగరా రే, మళ్ళీ ఆగు రే, మళ్ళీ ఏంట్రా కోపం? ఏనా ఆడించి చేస్తా అంటున్నావు? తన్ని మూలపడేగా. ఒరే అలా అనపోతే దాడి తెలిపోద్దిరా, మన పరుగు పోద్ది. మన తల ఎక్కడ పెట్టుకోవాలో మనకు తెలియదు. అందుకే ఆడికి 2 రోజులు ముహూర్తం పెట్టాను. ఆడి చంపించేసి మనం హ్యాపీగా ఉండొచ్చు. ఏం కంగారు పడకు, అంతా నేను చూసుకుంటాం కదా. సరే. అవును తాతయ్య, చాలా చేశారు. అసలు స్వాతి ఏం చేస్తున్నా? అవును తాతయ్య, నాకు స్వాతి వెంటనే చూడాలని తాతయ్య. మీ లవ్ చేసిన వాళ్ళతో ఇదే పనయ్యా. ఒకటి అడిగితే ఇంకోటి అడుగుతారు, ఇంకోటి అడిగితే ఇంకోటి అడుగుతారు. ఏంటా మీరు ఆపరేటర్ ఇదంతా స్వాతి అంటే ఏం చేస్తున్నా చూపించాలి. అది పత్రాలు ఎంగేజ్మెంట్ తాతయ్య. పడకరా, పెళ్లి కొడుకు కూడా చూద్దాం. కేక్ తీసి అబ్బాయి పెట్టమ్మా. సిగ్గుపడతావేంటి? కవే పడతాయిగా. ఊహాలోకి వెళ్ళిపోయాడు. సంధ్య పొద్దుల కాడ సంపంగిన వింది, అందగచ్చిన చూడ జాబిల్లి వచ్చింది. మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బుల ఏ ఒళ్ళు, ఎవరికిస్తుందో ఏమవుతుందో, ఎవరికిస్తుందో. మీరు సీనియర్ బాబులు, మీకు ఇంకొత్త చెప్పేదే ఉంది. ఇది నా వల్ల కాని పని. కావాలంటే మనం ఏముండా కానీ పెరుద్దాం. యమా ఏ కొత్త మ్యూజిక్ కనబట్టి ఆ మ్యూజిక్ అన్నింటినీ పెట్టేసుకొని బాబు ఏమన్నారు అసలు మాయం పడేదండి. తిరిగించాలండి బాబు. అదే ఇమ్మీడియట్ ఎలా ఉన్నాడు? డైటింగ్ చేస్తుండరా. హాయ్ బన్నీ, ఏంటి ఎలాగొచ్చా? ఇడు మా గ్రాండ్ సన్ నిన్నే వచ్చాడు. హాయ్ గ్రాండ్ సన్, హౌ డు యు డు? ఫైన్. ఎలా ఉంది నరకం? వెరైటీగా ఉంది. దేవుడు నాకు నచ్చలేదు. నీకు నచ్చలేదా? అంటే మా వాడు కిందకి వెళ్తా అంటాడు. కిందకి వెళ్ళడానికి ఇది ఏమన్నా లిఫ్ట్ అనుకుంటున్నాడు? సిచ్లో కిందకి అమ్మా సీరియస్. సర్లే, విషయం ఏంటి చెప్పు త్వరగా. నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి. ఆ అమ్మాయి పేరు స్వాతి.
అనుకోకుండా యాక్సిడెంట్ లో చనిపోయి. అమ్మాయిలో చూడు అంతా కామనే. సర్లే కానీ ఎందుకు స్వాతి స్వాతి అంటూ ఎక్కడే ప్రత్యూష ఉంది, సిల్క్ స్మిత ఉంది, సౌందర్య కూడా ఉందండు. రీసెంట్ గా సౌందర్య కూడా వచ్చేది. ఆ తెగరాలు కూడా రెడీగా ఉంది. ఇక్కడే సెటిల్ అయిపోవచ్చుగా. కానీ స్వాతి లేదు కదా. బాగా ఇంప్రెస్ చేశాను. నీకోసం ఏదైనా సరే చేస్తాను. సరేలే కానీ మరి నీ బాడీ తాగడే కదా. తాదిరా అమ్మా ఏదో చూడు ప్లీజ్. మనుషులు పోయిన మనుషులు ప్రపంచంలో 7 ఉంటారంటారు గురు. ఒకడు పోయాడు, ఇక్కడికి వచ్చేసాడు, ఇంకా 6 ఉన్నాయి. పాపం ఏదో ఒకదాంటో చూసి పోనిచ్చేద్దు. సర్లే ఏదో ట్రై చేద్దాం. మరి అసలు 6 ఎలా ఉన్నారో చూద్దామా? చూద్దాం. ఆపరేటర్ వెళ్తే తెల్లారిపాటి ఫస్ట్ క్లాస్కి వచ్చేస్తాడు. అది కరెక్టే కానీ సర్లే ఇంకోటి చూస్తాను. మరి బిజీ బ్యాగ్ ఎప్పుడు పని ఉంటేసుకుంటాడు. ఆడి కాళ్ళ మీద ఆడేళ్ళని పెడతాడు. ఆడంతా ఆడి వేసుకుంటాడు. హ్యాపీగా ఉండొచ్చు. ఒకసారి చూపించండి. చట్టం తెలిసావా? తెలిసిండే. నాకు కావాల్సిన చెత్త ఏరుకోవడం కాదండి, స్వాతితో పెళ్లి చేయడం. సర్లే కానీ నీకు మ్యూజిక్ అంటే ఇష్టమా? స్వాతికి ఇష్టం కాబట్టి నాకు ఇష్టమేనండి. బాగా నచ్చా. మన వంశమే మ్యూజిక్ రా. సర్లే పొద్దు నుంచి సాయంత్రం దాకా మ్యూజిక్ మ్యూజిక్ సూపర్ ఉంటుంది. చూసి